కాళ్ళలో మడిమ భాగంలో లోపలి వైపున చాలా రోజుల నుంచి గాయం మానటం లేదా? ముందు చర్మం నల్లగా మారి, తరువాత గట్టిపడి, చిన్న అల్సర్‌లా స్టార్ట్ అయ్యి పెద్ద వూండ్ అయిందా? అయితే అది నార్మల్ అల్సర్ కాకపోవచ్చు. మేబీ వారికోజ్ అల్సర్ కావచ్చు. హలో ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డాక్టర్ అమర్నాథ్, సీనియర్ రెసిడెంట్ ఇన్ ఎంఎస్ శల్యతంత్ర. ఈరోజు వీడియోలో మనము వీనస్ అల్సర్ లేదా వారికోజ్ అల్సర్ అంటే ఏంటి? అది ఎందుకొస్తుంది? ఎవరిలో ఎక్కువగా వస్తుంది? దానికి కారణాలేంటి? లక్షణాలేంటి? దానికి ఎందుకు ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ లీచ్ థెరపీ అని చెప్పారు? అండ్ దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ముందుగా వీనస్ అల్సర్ అంటే ఏంటి? సో కాలిలో మడిమ భాగంలో లోపలి వైపున ఒక గాయం ఏర్పడడం. అయితే ఈ గాయం ఏర్పడడానికి కారణం ఏంటి అంటే క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ అని అంటారు. అంటే గుండె నుండి రక్తము అన్ని అవయవాలకి రక్తం సప్లై చేస్తుంది. అయితే తిరిగి గుండెకి రక్తం రావడానికి సిరల ద్వారా ఈ రక్తం పైకి వస్తుంది. ఇది గ్రావిటేషనల్ ఫోర్స్కి ఆపోజిట్గా రావాలి. అలాంటప్పుడు సిరల్లో నుండి రక్తం పైకి వెళ్ళాలంటే ఇందులో వాల్వ్స్ ఉండాలి. అయితే కొందరిలో ఈ వాల్వ్స్ దెబ్బతినడం వల్ల పైకి వెళ్లాల్సిన రక్తము కాలి మడిమ భాగంలో అక్కడే చేరి ఉబ్బి కాలు వాపొచ్చి కాలు చర్మం మారి నల్లగా అయ్యి చిన్న గాయంతో స్టార్ట్ అయ్యి పెద్ద అల్సర్ లాగా మారుతుంది. దీన్నే వీనస్ అల్సర్ అంటారు. ఇది ఎవరిలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామంటే ముఖ్యంగా ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, లేదా టీచర్స్ కానీ, డాక్టర్స్లో అయితే సర్జన్స్ కానీ, ఫ్యాక్టరీలో ఎక్కువసేపు లేదా షాప్లో కానీ ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళల్లోనూ, ఆల్రెడీ వారికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళల్లోనూ, లేదా డీప్ వీన్ థ్రాంబోసిస్ ఉన్న వాళ్ళల్లోనూ, ప్రెగ్నెంట్ ఉమెన్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్, షుగర్ కంట్రోల్ లేని వాళ్ళల్లో మనము ఎక్కువగా దీన్ని చూస్తూ ఉంటాం. అయితే ఇది ఎలా వస్తుంది అంటే ముందుగా వారికోజ్ వీన్స్ వల్ల కానీ లేదా డీప్ వీన్ థ్రాంబోసిస్ వల్ల కానీ పైకి వెళ్లాల్సిన రక్తము సిరల్లోనే అక్కడే ఉండిపోయి పూల్ అయిపోతుంది. దానివల్ల కాలి మడిమ భాగంలో ప్రెషర్ పెరిగి ఈ యొక్క వీన్స్ లోపల ఉన్న ఈ రక్తం కానీ ఈ ఫ్లూయిడ్ కానీ పక్కనున్న టిష్యూస్లోకి వెళ్తుంది. అందులో ఆర్బీసీ సెల్స్ అంటారు, రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు. ఇవి ఆక్సిజన్ని క్యారీ చేస్తాయి. అయితే ఈ సెల్స్ బ్రేక్ అయిపోవడం వల్ల హీమోసిడరిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అయ్యి అక్కడ డిపాజిట్ అవ్వడం వల్ల దురదలు రావడం వంటివి మనం చూస్తుంటాం. ఈ దురద వచ్చినప్పుడు తెలుసో తెలియకో పేషెంట్ దాన్ని స్క్రాచ్ చేస్తాడు. దాంతో చిన్నగా ఏర్పడిన గాయం కాస్త రోజు రోజుకి పెరుగుతూ పోతూ ఉంటుంది. ఇదే వీనస్ అల్సర్ రావడానికి కారణం. ఇంకా ఏంటంటే ఎక్కువ ప్రెషర్ అక్కడ ఉండడం వల్ల ఆ పార్ట్కి అందాల్సిన రక్తం కూడా సరిగ్గా అందక టిష్యూకి ఆక్సిజన్ కానీ న్యూట్రియంట్స్ కానీ సరిగ్గా అందక టిష్యూ డెత్ అయ్యి అక్కడ సెల్స్ నల్లగా మారి చర్మం మెత్తగా అయ్యి చీలి అల్సర్ ఫామ్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఇందులో ఎటువంటి లక్షణాలు ఉంటాయంటే ముందుగా అర్లీ సైన్స్ అంటే డిసీజ్ రావడానికి ముందే మనకు కనిపించే లక్షణాలు ఏంటి? కాలు బరువు ఎక్కినట్టు అనిపించడం, కాళ్ళల్లో నరాలు ఉబ్బినట్టు అనిపించడం, కొద్ది దూరం నడిచినా కాలు పిక్కలు పట్టేసినట్టు అనిపించడం, రాత్రిపూట కాళ్ళల్లో పిండేసినట్టు నొప్పి రావడం, కాళ్ళల్లో వాపులు రావడం, దురద ఉండడం, మంటగా ఉండడం, ఇటువంటివి మనం చూస్తూ ఉంటాం. అదే అడ్వాన్స్డ్ సిమ్టమ్స్ అయితే ముందు కాలు ముదురు రంగులో నుండి నలుపు రంగులోనికి మారడం, దాని తర్వాత చిన్న అల్సర్లా స్టార్ట్ అయ్యి అల్సర్ పెద్దదిగా పెరగడం, స్ప్రెడ్ అవుతున్నట్టు అనిపించడం, ఆ గాయం నుండి రసిలాగా కారుతూ ఉండడం, గాయం చుట్టూ దురద ఉండడం, ఎన్ని రోజులైనా గాయం మానకపోవడం వంటి లక్షణాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు ఈ గాయం మానదంటే బయటకి మనకు కనిపించే అల్సర్ నార్మల్ అల్సర్ లాంటిది కాదు. ఎందుకంటే ఆ గాయం కింద ఉన్న సిరల్లో ప్రెషర్ పెరిగి వీనస్ హైపర్ టెన్షన్ అంటారు, అది పెరిగి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ రావడం వల్ల ఈ గాయం అనేది త్వరగా మానదు. ఆయుర్వేదంలో దీన్ని దుష్టవ్రణతో మనం కోరిలేట్ చేసుకోవచ్చు. శిరాగత రక్త కానీ లేదా రక్త దృష్టి జరగడం వల్ల ఈ యొక్క వారికోజ్ అల్సర్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ఎందుకు లీచ్ థెరపీ అనేది ద బెస్ట్ అని చెప్పారంటే ఈ లీచ్ని మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో ఈ వారికోజ్ అల్సర్లో, ఈ లీచ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా మంది అనుకుంటారు లీచ్ జస్ట్ అక్కడ అక్యుములేట్ అయిన బ్లడ్ని మాత్రమే సక్ చేస్తుంది, రక్తం పీలుస్తుంది, అంతవరకు మాత్రమే అని అనుకుంటారు. అయితే ఇది అంతటితో మాత్రమే కాకుండా ఈ లీచ్ యొక్క సెలైవాలో నెంబర్ ఆఫ్ ఎంజైమ్స్ అంటే నియర్లీ అరౌండ్ 120 ఎంజైమ్స్ దాకా ఉన్నాయి. ఈ ఎంజైమ్స్ బ్లడ్ సక్ చేసేటప్పుడు ఈ ఎంజైమ్స్ని లీచ్ రిలీజ్ చేస్తుంది. అందులో ముఖ్యంగా హ్యూరిడిన్, క్యాలిన్,
హయాలురోనిడేస్ డీస్టెబిలైజ్ అనే ఎంజైమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఈ హిరుడిన్ అనేది ఏం చేస్తుంది అంటే దీనికి ఉన్న యాంటీ కోయాగులెంట్ ప్రాపర్టీ ద్వారా అక్కడ అక్యూములేట్ అయి పూల్ అయిన బ్లడ్ని సక్ చేయడం ద్వారా కొత్త బ్లడ్ రావడానికి అండ్ ఉన్న బ్లడ్ క్లాట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ క్యాలిన్ అనే ఎంజైమ్ యాంటీ ప్లేట్లెట్ అగ్రిగేటర్ అనమాట. అక్కడ ప్లేట్లెట్స్ అన్ని అగ్రిగేట్ అయి బ్లాక్ అవ్వకుండా చూస్తుంది. అలాగే ఈ డీస్టెబిలైజ్ అనే ఎంజైమ్ టిష్యూ పెనట్రేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ హయాలురోనిడేస్ అనే ఎంజైమ్ హైల్యూరోనిక్ యాసిడ్ ని బ్రేక్ డౌన్ చేసి మనం అప్లై చేసే మెడిసిన్స్ కానీ లేదైనా లోకల్గా టాపికల్గా అప్లై చేసే మెడిసిన్ అబ్జర్వ్ అవ్వడానికి ఈజీగా అండ్ వూండ్ హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. ఈ ఎంజైమ్స్ అన్ని ఏం చేస్తాయంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి, మైక్రో సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తాయి, వూండ్ని హెల్తీగా ఉంచడానికి, వూండ్ ఫాస్ట్గా హీల్ అవ్వడానికి, అక్కడ వాపు రాకుండా ఉండడానికి, దురదలు లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. సో అందుకనే లీచ్ థెరపీని ద బెస్ట్ అని చెప్తూ ఉంటాం వారికోస్ అల్సర్లో. వీటితో పాటు డెరిన్స్, అస్టైల్ కోలైన్ అని హిస్టమైన్ లైక్ సబ్స్టాన్సెస్ని ఇలాంటి వాటిని చాలా రిలీజ్ చేసి వీటి ద్వారా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాక్షన్ అంటే వాపు రాకుండా ఉండడానికి, ఉన్న వాపును తగ్గించడానికి, వూండ్ తొందరగా హీల్ అవ్వడానికి, కొత్త టిష్యూ జనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. ఈ మెడిసినల్ లీచ్ అనేది ఏదో జస్ట్ బ్లడ్ మాత్రమే సక్ చేయదు, దాంతోపాటు చాలా వరకు ఎంజైమ్స్ని రిలీజ్ చేసి అది ఏ పర్సన్ శరీరానికి తగ్గట్టుగా ఆ పర్సన్కి రిలీజ్ చేసి ఆ వూండ్ను హీల్ చేయడానికి ఏ ఎంజైమ్స్ అయితే అవసరమవుతాయో ఆ ఎంజైమ్స్ని రిలీజ్ చేసి ఆ వూండ్ని ఫాస్ట్గా హీల్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మోడర్న్ ట్రీట్మెంట్స్ మనం చూసుకున్నట్టయితే వాపు తగ్గడానికి మెడిసిన్స్ అండ్ కంప్రెషన్ బ్యాండేజ్, 4 లేయర్ కంప్రెషన్ బ్యాండేజ్ని అండ్ ఒకవేళ అండర్లైన్ కాజ్ ఏమైనా వారికోస్ వీన్స్ ఉంటే వారికోస్ వీన్స్కి ఏ స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ కానీ లేదా ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ కానీ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ ఇలాగా సర్జరీలు చేసుకోవడం ద్వారా, డీప్ వీన్ థ్రాంబోసిస్ ఉంటే దాన్ని రీకానలైజ్ చేయడానికి అవసరమయ్యే మెడిసిన్స్ పెట్టుకోవడం ద్వారా ఇలాగా దీన్ని ట్రీట్ చేస్తూ వూండ్ని హెల్తీగా ఉంచే టాపికల్ ఆయింట్మెంట్స్ కానీ, ప్రెషర్ని తగ్గించడానికి కంప్రెషన్ థెరపీ కానీ ఇలాగా చూస్తూ ఉంటాం. రీసెంట్గా జరిగిన చాలా రీసెర్చెస్లో ఈ మెడిసినల్ లీచ్ థెరపీ అప్లై చేయడం ద్వారా మైక్రో సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయింది. అక్కడ ఉన్న స్వెల్లింగ్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, కొత్త టిష్యూ రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, ప్లేట్లెట్ అగ్రిగేషన్ జరగకోకుండా అక్కడ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా బ్లడ్ ఫ్లో కంటిన్యూగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వూండ్ని త్వరగా హీల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈ లీచ్ థెరపీ అనేది వారికోస్ వీన్స్లోను, వారికోస్ అల్సర్స్లోను, డయాబెటిక్ ఫుట్ అల్సర్స్లోను ఎంతగానో హెల్ప్ అవుతుంది. అండ్ ఇనీషియల్ డేస్లో అయితే ప్లాస్టిక్ సర్జన్స్ కూడా ఈ లీచ్ థెరపీని వాడేవాళ్ళు. ఈ ప్లాస్టిక్ సర్జరీలో ఏంటంటే ఏదైనా ఒక భాగం నుంచి స్కిన్ ఫ్లాప్ తీసి ఇక్కడ వేసినప్పుడు అక్కడ ఒకవేళ కాంప్లికేషన్గా ఎడిమా కానీ స్వెల్లింగ్ కానీ ఇలా వచ్చినప్పుడు ఆ ఎడిమాని తగ్గించడం కోసం ఈ లీచ్ని అప్లై చేసి ఆ స్వెల్లింగ్ని తగ్గించడానికి ఈ మెడిసినల్ లీచ్ని వాడుకునేవాళ్ళు. అయితే దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే ప్రతిరోజు ఉదయం కానీ లేదా సాయంత్రం కానీ 30 నుండి 45 నిమిషాలు కంటిన్యూగా వాకింగ్ చేయడం ద్వారా, పడుకున్నప్పుడు రాత్రిపూట దిండు పైన కాళ్ళు పెట్టుకొని లేదా ఎత్తులో కాళ్ళు పెట్టుకొని పడుకోవడం ద్వారా, వెయిట్ ఎక్కువగా ఉన్నట్టయితే వెయిట్ తగ్గించుకోవడం ద్వారా, ఎక్కువసేపు నిలబడి పనిచేసే వాళ్ళు అయితే పనిని మార్చుకోవడం కానీ లేదా ఎక్కువసేపు నిలబడడం తగ్గించుకోవడం ద్వారా, షుగర్ ఉన్నట్టయితే షుగర్ని కంట్రోల్ చేసుకోవడం ద్వారా, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇటువంటి అలవాట్లు ఉన్నట్టయితే వాటిని మానుకోవడం ద్వారా, అండ్ కంప్రెషన్ బ్యాండేజెస్ని యూజ్ చేయడం ద్వారా, ఇంటిలో నుంచి బయటకు వెళ్తున్నా లేదా వర్క్కి వెళ్తున్నా మార్నింగ్ లేవగానే స్నానం చేసి ఈ కంప్రెషన్ స్టాకింగ్స్ వేసుకోవడం ద్వారా వాపు రాకుండా ఉంటుంది, వూండ్ త్వరగా హీల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అండ్ ఇచ్చింగ్ రాకుండా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. వారికోస్ అల్సర్ అనేది బయటకు మనకు కనిపించే నార్మల్గా ఉండే అల్సర్ కాదు. దీని వారికోస్ వీన్స్ వల్ల కానీ లేదా డీవీటీ వల్ల కానీ క్రానిక్ ఇన్సఫిషియన్సీ వల్ల కానీ వచ్చే జబ్బు. కాబట్టి ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్ వూండ్ కేర్ తీసుకుంటూ లీచ్ థెరపీ తీసుకొని కంప్రెషన్ బ్యాండేజెస్ వేసుకోవడం ద్వారా దీన్ని త్వరగా మనము ఓవర్కమ్ చేయవచ్చు. అండ్ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే గాయం మానడం మాత్రమే కాదు, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే లీచ్ థెరపీనే ద బెస్ట్ ట్రీట్మెంట్. ఈ ఇబ్బందితో మీరు బాధపడుతున్నట్టయితే దగ్గరలో ఉన్న శల్య డాక్టర్ని కానీ లేదా లీచ్ థెరపీలో ఎక్స్పర్ట్ ఉన్న డాక్టర్ని కానీ కన్సల్ట్ అయ్యి లీచ్ థెరపీ తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.